జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఒక ఉగ్రావతారం, నరసింహావతారం, మనిషా సింహమా, ఒక కొత్త చరిత్ర, దుష్ట సంహారం, ధర్మ స్థాపన, ఒక భక్తుడికి ఆరాధన, ఒక అసురుడి సంహారణ, నరసింహుడి అవతారణ. నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ధర్మం ఉండే, దాని తర్వాత దీని అమ్మ జీవితం బాలీవుడ్ వచ్చింది. ఆది పురుష్ కూడా వచ్చింది. అబ్బా అందరం ఏడిసినాం. అబ్బా డివోషన్లో కాదు కానీ డిసప్పాయింట్మెంట్లో. లార్డ్ విష్ణు మన నీలమేఘ శ్యాముణ్ణి డార్క్ గ్లాసెస్ పెట్టి ఇట్లా గోల్డ్ చైన్లు దింపుకుంటా బాలీవుడ్ స్క్రీన్ ప్లే 1995 to 2014, ఇంకా ఫ్యాక్ట్ చెప్పాలనంటే 2023 వరకు ఇదే పంచాయతీ నడిచింది. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే బాలీవుడ్ కొడుకులకు ఒకటే ఒక పని ఉండే, ఏందనంటే మన సనాతన ధర్మ హిందువులను అవమానించడం సినిమాల ద్వారా. బికాస్ మీడియా సినిమా వాజ్ ఎ చీపెస్ట్ ఎంటర్టైన్మెంట్. పబ్లిక్ మనసులకు గట్టిగా రానీకే, వాళ్ళ మనసులల్లా దిల్ జితాంచనీకే సినిమా వాజ్ ద మీడియం. ఇవాళ బాలీవుడ్ షేమ్లెస్లీ మనకి ఏం చూపించింది వెనకటికి అనంటే లవ్ ట్రయాంగిళ్ళు, ఐటమ్ సాంగులు, ఒక 20 సార్లు మొగలే ఆజములు. కాకపోతే రామాయణ, మహాభారతం, నరసింహ, పరశురామ ఇవన్నీ మర్చిపోయినరు. ఓఎస్, కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తొచ్చింది, హే దిల్ హే ముషికిల్ అని చెప్పి పాకిస్తానీ యాక్టర్లు కూడా భారత్లోకి వచ్చుడు మొదలెట్టారు. వీడికి ఆగిపోయిందంటే వీడికి ఆగలే. బాలీవుడ్ అనేది ఉర్దూ వుడ్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. వాస్తవమా కాదా ఫ్రెండ్స్? उर्दू पोएट्री, अरे गाना कैसे लिख सकते भाई, मैं उसमें उर्दू का तो फ्लेवर आना चाहिए. उर्दू లేకపోతే పాటలు ఎట్లా రాస్తాము అననే తారాస్థాయికి పిచ్చి లేచిపోయింది. ఉర్దూ పోయట్రీ, బ్రేకప్ స్టోరీలు, హిందూ అమ్మాయిలు, ముస్లిం పోరలు, పాకిస్తాన్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్న యాక్టర్లు ఏదో మన 140 కోట్ల జనాభాల ఎవడు యాక్టింగే తెలియనట్టు మన ఆస్థెటిక్ ఆస్థా మీద కరెక్ట్గా చెప్పాలనంటే దెబ్బ కొడుతూ ప్రతిసారి భగవద్గీతకు దూరంగా జస్ట్ గాలిబ్ గూగుల్ ట్రాన్స్లేషన్లకు దగ్గరగా బాక్స్ ఆఫీస్ ఫ్యూనరల్ బడ్జెట్ బాంబులు పేలుతుంటే ఇవాళ గుడ్ బై ఆది పురుష్ 2023లో చెప్పింది బ్రహ్మాస్త్ర గుడ్ బై టాటా బాయ్ బాయ్ అని చెప్పిండ్రు. ఎందుకు అని అంటే పేర్లు హిందుత్వం పేర్ల మీద పెట్టి ఎగ్జిక్యూషన్ని చంపిండ్రు. ఆది పురుష్లా హనుమంతుడు ఒక డైలాగ్ కొడతాడబ్బా, అట్లా మాట్లాడతాడా? నా అనిలాత్మజుడు, నా వాయునందనుడు, నా కపి కిషోరుడు ఇట్లాంటి చండాలపు మాటలు మాట్లాడతాడా? తేరే బాప్కా నౌకర్ నయ్యూమే అని చెప్పి ఇట్లాంటి డైలాగులు పెడతారా? సాక్షాత్తు ఆ అనిలాత్మజునికి, ఆ రుద్ర రూపానికి, బజరంగ్ బలీకి, ఒక హంబెల్ వారియర్ తర్వాత ఒక యుద్ధ నీతి తెలిసిన, సినిమా నీతి తెలిసిన ఒక సినీ తార లేచింది. ముంబైకేనే కాదు, బాలీవుడ్లకేనే కాదు, కర్ణాటక భూమి నుంచి ఒక మన సనాతన వ్యాన్ కదిలింది ఫ్రెండ్స్, గేరేసుకొని. అందులో నుంచి వచ్చిన సినిమానే ఈ మహా అవతార్ నరసింహ. ఉగ్రం వీరం మహావిష్ణు అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. కాన్ లెవెల్ బడ్జెట్లో లేకపోవచ్చు, కాకపోతే శ్రద్ధా కపూర్ లేకున్నా కానీ ఆ శ్రద్ధ భగవంతుని పట్ల టన్నుల శ్రద్ధ, డివోషన్తో ఈ సినిమా మహా అవతార్ నరసింహ ఇలా థియేటర్లలో కిక్కిసరలాడుతుంది. టికెట్లు దొరుకుతలేవు, దద్దరులుతున్నాయి. కేవలం 4 కోట్ల నుంచి మొదలెట్టి ఇవాళ సుమారు 20 కోట్ల వరకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ చేస్తున్నదనంటే, నిజంగా చెప్పాలనంటే స్టాండింగ్ ఒవేషన్స్ వస్తున్నాయనంటే రావా? ఆ అవతారం ఏ అవతారం తెలుసా? రుద్రావతారం, నృసింహావతారం. స్తంభాలను బద్దలు కొట్టుకుంటూ భక్తుడిని కాపాడనీకే వచ్చిన ఆ భక్తజన జనార్దనుడు. కరెక్ట్గా చెప్పాలనంటే జై శ్రీ నరసింహ అని చెప్పి థియేటర్లన్నీ కిక్కిసరలాడుతున్నాయి ఫ్రెండ్స్. ఇలా న్యూస్ ప్యానళ్ళలో సెటర్ లైన్కి ఎవరు లేడిడా, ప్రతి స్క్రీన్ మీద జై నరసింహావతార్, మహావతార్ నరసింహ అని చెప్పి నడుస్తున్నాయి. ఇలా ఎన్డీటీవీ కూడా కథనాలు నడపలేకపోతున్నది. అంటే ఎన్డీటీవీ టైప్స్ ఆఫ్ ఛానల్స్, ఐ టేక్ బ్యాక్ మై వర్డ్స్. అట్లాంటి ఛానళ్ళు కూడా ఈ సినిమా చాలా హిందుత్వకు ప్రో ఉన్నది అని అనేటట్టు ఏం లేదు. ఇలా బీబీసీ ఒక కథనం నడుపుతుంది కదా వెనకటికి, అట్లా కూడా ఇవాళనే హిందుత్వం గుర్తొచ్చిందా హిందువులకు అననే దాంట్లో కూడా లేదు. నిజంగా చెప్పాలంటే ఒక షాక్కి గురైనరు. ఈ ఉర్దూ వుడ్, బాలీవుడ్ ఇదంతా షాక్కి గురైనరు. వెనకటికి మాట్లాడినరు.
ఓ పెద్ద వాళ్ళ సేవియర్లని, క్రిస్టియన్ సేవియర్స్ అని, ఆ సేవియర్స్ అని, ఈ సేవియర్స్ అని. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీ రిలీజియస్ సినిమాస్, ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్. చైనీస్ మంకీ కింగ్స్ కూడా వచ్చినాయి మన దేశంలో, ఇట్లాంటి సినిమాలు కూడా వచ్చినాయి. కాకపోతే ఎప్పుడైతే మన భగవంతుడి గురించి మనం మహావతారాన్ని మాట్లాడుకుంటామో ఇదేం పిచ్చి అని చెప్పి మాట్లాడతాడు చూడు. జబ్ మేరా ఇతిహాస్ కో आप अपहास करते हो तो ये जलन ज्वाला बनता है, ज्वालामुखी बनता है, అగ్నిపర్వతం అవుతుంది రే, ఈ అవమానం అగ్నిపర్వతం అవుతుంది అని చెప్పి చెప్తున్నా. మీరందరూ చాలా బిజీ ఉండే చోలీకే పిచ్చే క్యా హేర్ అని మా దేవుళ్ళని ఎక్స్పోర్ట్ చేసుకుంటా మీరు చాలా బిజీ ఉండే. మంకీ కింగ్లు చైనీస్కేని తెచ్చుకుంటా మంచిగా బిజీ ఉండే, న్యూజిలాండ్కేని మౌనా తెచ్చుకుంటా కూడా ఆ నమ్మకాలను నమ్ముకుంటా కూడా చాలా బిజీ ఉండే. కరణ్ జోహర్ కుటుంబం కూడా సినిమాలు తీసుకుంటా బాగా బిజీ ఉండే. ఏకతా టైగర్ అని చెప్పుకుంటా పాకిస్తానీ ఏజెంట్లను పరిచయం చేసుకుంటా. ఇన్ఫ్యాక్ట్ ఏకతా టైగర్లను అయితే మన ఇండియన్ ఒక స్పై ఏజెంటు పాకిస్తానీ స్పై ఏజెంట్ని ప్రేమిస్తాడు రా అయ్యా. ఇదేం ప్రేమ రా నాయన, నాకు అర్థం కాదు. పంచరయ్య ప్రేమ, సిగ్గుశరం ఉండాలి రాష్ట్రోడికి. ఈ కాఫీ విత్ కరణ్ అంట, మనోడు జర తేడా బ్యాచ్ అని అంటారు. అది నిజమా అబద్ధమో మనకు తెలియదు కానీ. దాని తర్వాత దక్షిణాన సనాతన బీజం మొదలైంది. ఈ ఉర్దూ వుడ్కి గడ్డపార దించుడు, ఒక ఆర్మీ ఆఫ్ డివోషన్ ఆర్మీ ఆఫ్ డివోషన్ మొదలైంది. ధరాధరేంద్ర నందిని విలాస బంధురత్ అని చెప్పి బాహుబలితో మొదలైన ఈ ఆట వావ్ అని కాంతారా దగ్గర ఆగలే. ఇవాళ మహావతార్ నరసింహ దగ్గర నడుస్తూ ఉన్నది. 4 కోట్లు ఎంత సంపాదిస్తారు అని అనుకున్నారు. ఇవాళ 20 కోట్లు సుమారు 2 రోజులలో వచ్చిందట రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇక మీకు నేను వదిలేస్తున్నా. పబ్లిక్ రియాక్షన్స్ ఇవాళ ఎట్లున్నాయి తెలుసా? ఇవాళ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అయితే స్పైడర్ మ్యాన్ చేయాలని అనుకుంటలేదు ఏ తల్లి కూడా, ఏ తండ్రి కూడా. నా కొడుకుని మహావతార్ నరసింహ తయారు చేసి పంపుతా స్కూల్కి అని చెప్పి చెప్తున్నారు. యూత్ ఇన్స్టాగ్రామ్లల్లా ఇది ఒక యానిమేషన్ కాదు బ్రదర్, ఇది మా ఆత్మ మేనిఫెస్టేషన్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ నిజంగా చెప్పాలనంటే కొంతమంది ముస్లిం సోదరులు కూడా నాకు ఫోన్ చేశారు, ముస్లిం ఫ్రెండ్స్. వాళ్ళు ఏమని అన్నారు, చూసినా మామ ఈ సినిమా గిరీష్ అని చెప్పి మాట్లాడుకుంటా. అరే మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందేమో కదా అంటే, మాకెందుకు ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రెండ్స్, నిజంగా చెప్పాలనంటే ఇది మనల్ని డివైడ్ చేయదు గిరీష్, ఇది మనల్ని అప్లిఫ్ట్ చేస్తుంది అని చెప్పి కొంతమంది ముస్లిమ్స్ కూడా మాట్లాడారు. ఐటమ్ సాంగులు షీలా కి జవానీ పక్కకు పెట్టి రామ్ మేరా కహానీ అననే సినిమాలు మొదలైనవి ఫ్రెండ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మహావతార్ ఆడియన్స్ చూసిన తర్వాత ప్రతి తల్లిదండ్రులు, ప్రతి తాత నాయనమ్మలు, అమ్మమ్మ తాతలు ఏమంటున్నారు తెలుసా? మా మనబళ్ళు, మా మనమరాళ్ళు ప్రహ్లాద్ లెక్క కావాలా. హిరణ్య కశపుడు లాంటి అసురుడు మన మనసులలో ఎవరన్నా ఉంటే బద్దలు కట్టలు తెరుచుకొని నృసింహావతారం వచ్చే కంటే ముందే, విష్ణావతారం వచ్చే కంటే ముందే మనం అంతం చేసుకోవాలా, ప్రహ్లాదులం మనం కావాలా అని చెప్పి పోతున్నది. బాలీవుడ్ ఐటమ్ కే గానే గయే, సనాతన్ కే గీత్ స్వాగత్ హై అని చెప్పి ఇలా చెప్తున్నారు. మీరు ఫేక్ సెక్యులరిజం అమ్మనికే ప్రయత్నం చేసిండ్రు. మేము స్వచ్ఛ సనాతన్, పుణ్య సనాతన్, మమతల హోమం మా సనాతనం మీకు పరిచయం చేస్తూ వచ్చినాం. ఇవాళ స్టోరీస్ మీవేవైతే ఉన్నాయో చూడు, చోలీకే పీచే క్యా హై, షీలాకి జవానీ, ఇంకొకటి ఏంది బడే మియా ఎక్సెట్రా పాటలు ఉన్నాయి చూడు. ఇవన్నీ చెయ్య అని అనుకుంటా ధర్మ ఈజ్ బ్యాక్. ఇది డివైన్ యానిమేషన్ కాదు ఫ్రెండ్స్, ఇట్స్ ఎన్ ఆత్మ మేనిఫెస్టేషన్. ఇలా జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు ఫ్రెండ్స్, ఇది నా ఐడెంటిటీ, ఇది నా లెగసీ, ఇది నా సాఫ్ట్ పవర్. డైల్యూటెడ్ కాలే, డిస్టార్టెడ్ కాలే, డివైన్లీ డెలివరీ చేసిరు ఫ్రెండ్స్. ఏంది అని అంటే మహావతార్ నరసింహ మీ దగ్గరలో ఉన్న థియేటర్లలో, బాక్స్ ఆఫీస్లలో దద్దరిల్లుతున్నది ఫ్రెండ్స్. ధర్మం కోసం, మన దేశం కోసం, బికాజ్ దేశ ప్రేమలనే దైవ ప్రేమ చూపించిన దేశం ఇది. కంటెంట్ నచ్చితే ఒక నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్స్. ఈ సినిమా ఇంకా బంపర్ సూపర్ హిట్ కావాలా, కలెక్షన్ల కింగ్ కావాలా, మన సనాతన ధర్మం 4 దిశలల్లా వర్ధిల్లాల. భారత్ మాతాకి జై.